హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బియ్యం పిండి అట్టు ఎలా వేయాలో చూద్దామండి. మనము ఇంట్లో ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్లు కాకుండా ఇడ్లీ, దోశ, వడ లాంటివి కాకుండా ఇలా బియ్యం పిండితో ఒకసారి అట్టు చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, కలర్ కోసం కాస్త పసుపు వేసుకుంటున్నానండి నేను. పసుపు మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నీళ్లు అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కనీసం ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పిండి నానితే అట్లు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అట్లు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత గరిటెతో అట్టు వేసుకోవాలండి. మనము ఇలా పిండిని తీసుకొని మీకు ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా అట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన కాస్త ఆయిల్ వేసి ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, అట్టు రెడీ అయింది. చూశారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మీకు ఎన్ని అట్లు వీలైతే అన్ని వేసుకోవచ్చండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టినా కూడా పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.